Shalimar Ice Cream Parlor and Bakers. Eggless cakes are available here near 2 Town Police Station, Mehboob Nagar. Al Bake, the taste of Middle East, near Rural Police Station, Srinivas Colony, Mehboob Nagar. अस्सलामुअलैकुम नाज़रीन, मेट्रो न्यूज़ अपडेट्स में आपका इस्तकबाल है। आइए बढ़ते हैं आज की ताज़ा खबर पर। बीआरएस सोशल मीडिया वॉरियर वर्दा भास्कर ने 10 माह कबल सोशल मीडिया पर हुकूमत से सवाल करने पर वन टाउन सर्कल इंस्पेक्टर की जानिब से इन्हें पुलिस स्टेशन बुलाकर मारपीट की गई थी और इन पर नाजेबा अल्फाज इस्तेमाल किए गए थे। साबिक रियासती वजीर डॉक्टर वी श्रीनिवास गौड़ ने अपने पार्टी कायदीन और कारकुनों के हमरा इसकी मजम्मत करते हुए वन टाउन पुलिस स्टेशन में एहतजाज दर्ज किया था, जिसके बाद इन पर भी मुकदमा दर्ज किया गया था। आज उन्होंने 2 टाउन पुलिस स्टेशन पहुंचकर स्टेशन बेल हासिल कर ली। बाद अज़ां उन्होंने मीडिया से मुखातिब करते हुए कहा कि वन टाउन सर्कल इंस्पेक्टर फर्जी मुकदमा दर्ज करते हुए हमारे कायदीन और कारकुनों को हिरासा कर रहे हैं। वन टाउन सर्कल इंस्पेक्टर कल रात पेट्रोलिंग के दौरान रामिया बौली इलाके में मौजूद निमरा कैफे में तोड़फोड़ की है, जिसकी उन्होंने पुरजोर मजम्मत की और कहा कि पुलिस को तोड़फोड़ करने का इख्तियार किसने दिया है। ये वही सर्कल इंस्पेक्टर है जिन्होंने हम पर मुकदमा दर्ज किया है। उन्होंने मजीद कहा कि जिन पर यह मुकदमा दर्ज किया है उनकी काफ़ी खिदमात हैं और साथ ही साथ एक सीनियर सहाफ़ी पर भी मुकदमा दर्ज किया गया है। आज हमने स्टेशन बेल हासिल की है। बीआरएस कायदीन और कारकुनों को डरने की कोई ज़रूरत नहीं, मेरा ताउन हमेशा उनके साथ रहेगा। इस मौके पर एक्स कॉरपोरेशन चेयरमैन रवि सागर, पल्ले रवि, अंजनेलू गौड़, साबिक बीसी कमीशन मेंबर किशोर के अलावा दीगर मौजूद थे। उन्होंने मजीद क्या कहा, आइए डालते हैं इस पर एक नज़र। గత సంవత్సరము సెప్టెంబర్ అంటే దాదాపు అక్టోబర్ అంటే 10 నెలలు దగ్గర 10 నెలలు అవుతుంది. 10 నెలల క్రితం వరద భాస్కర్ అనే ఒక సోషల్ మీడియా వారియర్ ఆయన ఏదో పోస్ట్ పెట్టిండని చెప్పి ఆయన తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పండబెట్టి అరికాళ్ళ మీద కొట్టడం, ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత మానసికంగా బాధపడి నేను ఏం తప్పు చేసినా నన్ను కింద పండబెట్టి తొక్కిండ్రు అని చెప్పి ఆయన బాధపడుతుందని తెలిసి ఆయన ఇంటి దగ్గర పోయి పలకరించడం జరిగింది. అదే విషయం అడగడానికి పోలీస్ స్టేషన్కి వచ్చినాం. ఎక్కడ కూడా విధులు ఆటంకం కలగలే. పోలీస్ స్టేషన్లో వచ్చి మాట్లాడినాం, అంతే అయిపోయింది. సాయంత్రం వరకు మళ్ళీ కేసు ఫైల్ చేసినా చెప్పింది. మళ్ళీ ఇప్పుడు నిన్న ఫోన్ చేసి కేసు బుక్ అయింది మీది, ఎప్పటిది ఏం కేసు అంటే లాస్ట్ ఇయర్ ఇట్లా అయిందని. కేసు పెట్టేది ఉంటే అప్పుడే పెట్టాలి, పెట్టలే. అప్పుడు మేము మాట్లాడిపోయిన తర్వాత కేసు పెట్టడం జరిగింది. ఇట్లా సోషల్ మీడియాలో చాలామంది, ఇప్పుడు నిన్న ఒక దుకాణదారుడు ఆకుల చౌరస్ దగ్గర సేమ్ అదే వన్ టౌన్ సిఐ దుకాణం పలగొట్టిండు. ఉన్నారా ఇక్కడ అతను? उट्टी है उसमें है फोटो बताओ. 11 గంటలు అవుతుంది, గిరాకున్నారని చెప్తే కూడా సార్ బంద్ చేస్తున్నాం అంటే కూడా ఉరికొచ్చి దని కొట్టి అదే సిఐ గారు అద్దాల వల్ల కొట్టేసి మీటర్లకి వైర్లు గుంజిండు. జస్ట్ అది నిన్ననే చూడండి షాప్లో. ఎక్కడ ఏం షాప్ అది? నిమ్రా కేఫ్. అంటే 11 గంటలకు బంద్ చేపి కానీ అద్దాల వల్ల కొట్టే అధికారం ఎవరు ఇచ్చిండ్రు? షాప్ని డ్యామేజ్ చేసే అధికారం ఎవరు ఇచ్చిండ్రు? సేమ్ అదే వన్ టౌన్ సిఐ గారు మంచి సార్ వెళ్ళిపోండి అని చెప్పిండు, మళ్ళీ కేసు పెట్టిండు. నా మీద బీసీ కమిషన్ మెంబర్ ఉస్మానియా యూనివర్సిటీలో పోస్ట్ డాక్టరేట్ అంజనేయులు గారు, పల్లె రవికుమార్ సీనియర్ జర్నలిస్ట్ ఫౌండర్ అయిన సీనియర్ జర్నలిస్ట్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ గారి పైన విద్యాసాగర్ గారు, మా సాగర్ గారు, రాజీవ్ సాగర్ గారు, ఈయన మాజీ చైర్మన్ క్యాబినెట్ ర్యాంకులో మంచిగా సామాజిక స్పృహ ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాడు ఆయన. జంబలయ్య గారు, అదేవిధంగా భాస్కర్తో పాటు చాలామంది పెరిగి పెట్టారు. అన్ని కేసులు పెట్టడం జరిగింది. ఇప్పుడు ప్రశ్నించొద్దు అంటే ఎట్లా? ఏదైనా ఉన్నప్పుడు సోషల్ మీడియా పెడతారు, చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోండి. కొంతమంది ఆఫీసర్లు తప్పది, అది
గత ప్రభుత్వంలో కూడా కొంతమంది ఇట్లా చేసిండ్రు, మా అనుభవపూర్వకంగా చెప్తున్నాం. ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ని తప్పు పట్టియడం, వాళ్ళ పోస్టింగ్ల గురించి ఒకటి చెప్తే ఎక్కువ చేయడం అనేది సహజంగా కొంతమంది 1% జరుగుతుంటుంది అట్లా. అదే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా వాళ్ళ పోస్టింగ్ల గురించి వాళ్ళు ఆతృతతో ఎక్కువ చేయడం, ప్లస్ ఉన్నది లేనట్టు చిత్రీకరించడం. మరి వెళ్ళేటప్పుడు ఏం లేదన్నాడు, సాయంత్రం వరకు కేసు పెట్టినా అన్నాడు. ఎవరు చెప్తే పెట్టినా కూడా చెప్తే బాగుంటుంది, సంతోషం. సరే ఏది ఏమైనా కూడా ఈ షాపుల అద్దాల వల్ల కొట్టుడు, పాన్ షాపుల మీద పోయి దాడులు చేసుడు, హోటళ్ళ మీద పోయి దాడులు చేసుడు, కొట్టుడు అది కాదు. మీరు బాజాప్తా చట్టపరంగా ఓపెన్ చేస్తే ఏం యాక్షన్ తీసుకోండి, కానీ దాడులు చేసి వాళ్ళని భయభ్రాంతులకు చేసేటువంటిది మీకు ఎక్కడ ఎవరు ఇవ్వలేదు. అది ఎవరు చేసినా, అప్పుడు చేసినా ఇప్పుడు చేసినా, ఏ ప్రభుత్వంలో ఎవరు చేసినా, మా ప్రభుత్వంలో చేసినా కూడా తప్పే, ఇప్పుడు వీళ్ళు చేసినా తప్పే. అది మంచి పద్ధతి కాదు. 1 టౌన్ సిఐ గారు మరీ ఎక్కువ చేస్తున్నాడు. అట్లా ప్రతి జిల్లాలో ఒకరిద్దరు ఉంటారు అట్లా. అది మంచి పద్ధతి కాదు, మానుకోవాలి. అది సరే లీగల్గా అయింది, చట్టపరంగా అయిందో ఎదుర్కొంటాను. नाजरीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा YouTube, Facebook और Instagram पर भी कर सकते हैं। अगर आप हमारा प्रोग्राम YouTube पर देख रहे हैं तो मेट्रो न्यूज अपडेट्स को सब्सक्राइब करना ना भूलें और हमारे वेबसाइट www.metronewsupdates.com पर भी मुशाहिदा कर सकते हैं। और देखते रहिए आपका अपना पसंदीदा चैनल मेट्रो न्यूज अपडेट्स।